హాయ్ ఫ్రెండ్స్, మన మీద రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15వ తారీఖు 4వ నెల 2024 15th April 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం వీడియోలు చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి ఫస్ట్ మనం కోడిని వదిలే దిక్కు. ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసినట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలి. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎవరైనా సరే మ్యాక్సిమం కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఓకే, ఇక మనం దాని తర్వాత నక్షత్రం విషయానికి వెళ్దాం. నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు నక్షత్రం వచ్చేసి పునర్వాస నక్షత్రం. ఈరోజు మొత్తము కూడా ఈ పునర్వాస నక్షత్రమే జరుగుతుందన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది, నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుకవన్నే గౌడ్ అనేది నల్ల బోర, ఎర్ర బోర కోడిల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఇక దాని తరువాత మనం జాముల విషయంలోకి, చూపుల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒక్క చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్. మనం దెబ్బలాట ఆడుతున్నామంటే ఆడుతున్నాం కాదు, రంగించుకోవడం రావాలి. ముందు రంగించుకోవడం వచ్చినట్లయితేనే మనకి దెబ్బలాటలో విజయం అనేది సాధించగలం. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత మనం టాపిక్లు కదా. టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుసేపటికి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. కోడి పింగళాలను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక కోడి పింగళాల తరువాత చూపులకు గెలిచే రంగులు. చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కాకిడాగలు. ఇక్కడ గట్టి కాకిడాగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి గట్టి కాకిడాగలు కనుక పెట్టుకున్నామంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు.
11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు ఇక్కడ నెమల పింగళాలు. కనుక మనం ఇక్కడ ముసుగుకి కంపల్సరీ నెమల పింగళాలనే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి గౌన్ నెమల్లో, పిసికిబార నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, అలాగే కోడి చూపులు బాగా కోడి చూపు గల డేగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి డేగలు. ఇక్కడ కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్న కోడి డేగలు బాగా ఎంత ఎక్కువగా తెలుపు ఉంటే అంత మంచిది అనమాట. బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కువగా ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, అలాగే మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, 9 కాకులు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు. ఇక్కడ గట్టి కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి గట్టి కాకి నెమళ్ళు కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కాకి నెమళ్ళ తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి కోడి కాకులు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం. ఇక డే గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి ఇక్కడ బాగా కోడి చూపు గల చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు ఇచ్చినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకి డేగలు, అలాగే ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి
నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి పచ్చకాకి డేగలు. ఇక్కడ పచ్చకాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కేవలం పచ్చకాకి డేగలు మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, అలాగే ఎర్ర మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో గౌన్ నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత గౌన్ నెమల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఇన్ని చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళా నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పసిమిగల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, కోడి బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది ఈరోజు